హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్డి టెక్నాలజీ. ఫ్రెండ్స్, ఈరోజు మనం గూగుల్ పిక్సెల్ 5 అలాగే వన్ప్లస్ 8T అనమాట. ఈ ఒక టూ మొబైల్స్ కంపారిజన్ అయితే చేద్దాం. సో గైస్, వన్ప్లస్ 8T ఈ సంవత్సరం మనకు వన్ప్లస్ నుంచి ఫ్లాగ్షిప్ మొబైల్. వన్ప్లస్ 8T Pro అయితే తీసుకురాలేదో తెలిసిందే అందరికీ అఫీషియల్గా. సో ఈ టూ మొబైల్స్ కంపారిజన్ చేసి ఏది బెస్టో మనకి చూద్దాం. ఇంచుమించు ఒక 5,000 to 10,000 డిఫరెన్స్లోనే ప్రైస్ రేంజింగ్ అయితే ఉంటాయి. సో అందుకే నేను ఈ టూ మొబైల్స్ అయితే కంపేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఫస్ట్ నేను ఈ టూ మొబైల్స్ యొక్క స్పెసిఫికేషన్స్ గురించి అయితే మాట్లాడతాను అనమాట. అండ్ చివరిలో ఏది బెస్ట్ అండ్ ఏది తీసుకోవాలో కూడా చెప్తాను. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వీడియో ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఫస్ట్ మనం వన్ప్లస్ 8T గురించి చూసేది మనకి 6.55 ఇంచెస్ MOLED ప్యానల్తో అయితే వస్తుంది. అండ్ దీనికి మనకి 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది అనమాట. వేరేజ్ మనం గూగుల్ పిక్సెల్ 5లో చూసుకుంటే ఇది మనకి 6 ఇంచెస్ అయితే ఉంటుంది, OLED ప్యానల్తో వస్తుంది అనమాట. అండ్ దీంట్లో వచ్చేసి మనకు 90Hz రిఫ్రెష్ రేట్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ చూస్తే మనకి 120Hz 90Hz కంపేర్ చేసుకుంటే మీకు 120Hz కాబట్టి మీకు స్మూత్నెస్ అయితే చాలా ఎక్కువైతే ఉంటుంది అనమాట, మీరు 90Hzతో కంపేర్ చేసుకుంటే. ఫ్రెండ్స్, నెక్స్ట్ ప్రాసెసర్ గురించి వచ్చేస్తే మనకి వన్ప్లస్ 8T వచ్చేసి స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్ అయితే వస్తుంది అనమాట. ఇది మనకి ఈ ఇయర్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అని కూడా చెప్పొచ్చు. వేరేజ్ మనం గూగుల్ పిక్సెల్ 5లో చూసుకుంటే స్నాప్డ్రాగన్ 765 5G ప్రాసెసర్ అయితే వస్తుంది అనమాట. టూ మొబైల్స్ మనకి 5Gకి అయితే సపోర్ట్ చేస్తాయి. బట్ ప్రాసెసర్ పరంగా చూసుకుంటే మీకు ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ కాబట్టి ఇది మిడ్ రేంజ్ ప్రాసెసర్. సో ఈ రెండిట్లో మీకు ఫ్లాగ్షిప్ ప్రాసెసర్కి మీకు పెర్ఫార్మెన్స్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మీరు గూగుల్ పిక్సెల్ 5లో చూసిన ప్రాసెసర్ని మీరు వన్ప్లస్ నార్డ్లో కూడా చూస్తారు అనమాట. సేమ్ ప్రాసెసర్ అయితే ఉంటుంది 765G. ఫ్రెండ్స్, వన్ప్లస్ ఫస్ట్ టైం అనమాట మనకు ఫ్లాగ్షిప్ డివైస్లో ఒక క్వాడ్ కెమెరా సెటప్ అయితే తీసుకురావడం. సో మెయిన్ మెగాపిక్సెల్ వచ్చేసి మనకు 48 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది, ఇది మెయిన్ సెన్సార్. అండ్ 16 మెగాపిక్సెల్ వచ్చేసి అల్ట్రా వైడ్, అండ్ 5 మెగాపిక్సెల్ వచ్చేసి మ్యాక్రో, అండ్ 2 మెగాపిక్సెల్ వచ్చేసి మోనోక్రోమ్ సెన్సార్. మేబీ ఇది డెప్త్ సెన్సార్కి అయితే యూజ్ అయ్యే అవకాశం అయితే ఎక్కువ ఉంది. వేరేజ్ మనం గూగుల్ పిక్సెల్ 5 చూసుకుంటే కనుక దీంట్లో మనకి బ్యాక్ డ్యూయల్ సెటప్ అయితే ఉంటుంది అనమాట. అంటే మెయిన్ మెగాపిక్సెల్ వచ్చేసి 12.2 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది, అండ్ సెకండరీ వచ్చేసి 16 మెగాపిక్సెల్ అనమాట. ఇది వచ్చేసి మనకి అల్ట్రా వైడ్కి అయితే యూజ్ అవుతుంది. వన్ప్లస్ 8T ఫ్రంట్ క్యామ్ వచ్చేసి మనకి 16 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది అనమాట. వేరే గూగుల్ పిక్సెల్ 5 వచ్చేసి మనకి 8 మెగాపిక్సెల్ మాత్రమే ఉంటుంది. రెండు మొబైల్స్ మనకి IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్తోనే వస్తున్నాయి, మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. నెక్స్ట్ మనం బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే వన్ప్లస్ 8Tలో వచ్చేసి మనకు 4500 mAh బ్యాటరీ అయితే ఉంటుంది, అండ్ ఇది మనకి 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అండ్ ఏదైతే మనకి గూగుల్ పిక్సెల్ 5 ఉందో దీంట్లో వచ్చేసి మనకు 4080 mAh బ్యాటరీ అయితే ఉంటుంది అనమాట. 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది, అండ్ 12 వాట్స్ మనకి వైర్లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది, అండ్ రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అయితే దీనికి అవైలబుల్ అయితే ఉందన్నమాట. రెండు మొబైల్స్ మనకి Android 11తోనే అవుట్ ఆఫ్ బాక్స్ అయితే వస్తున్నాయి అనమాట. రెండింటిలో మనకి హెడ్ఫోన్ జాక్ అయితే ఉండదు. వన్ప్లస్ 8T ఏదైతే ఉంది ఇది మనకి 2 మోడల్స్లో అయితే వస్తుంది అనమాట. ఒకటి వచ్చేసి 8/128 అండ్ 8/12/256 అనమాట. వేరే మనకి గూగుల్ పిక్సెల్ 5 చూసాము, ఇది వచ్చేసి మనకి ఓన్లీ 1 మోడల్ అయితే వస్తుంది, 8/128 అనమాట. సో మనకి వన్ప్లస్ 8T స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మనకి 42,999 అయితే ఉంది. వేరే మనం గూగుల్ పిక్సెల్ 5 వచ్చేసింది, ఇది వచ్చేసి మనకి అరౌండ్ 50,000 అయితే ఉంది. సో గైస్, ఈ టూ మొబైల్స్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అనమాట. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఓవరాల్గా ఏది బెస్ట్ అని మాట్లాడుకుంటే కనుక మీరు మెయిన్ గేమింగ్ ప్రిఫరెన్స్ తీసుకుంటే కనుక గో ఫర్ వన్ప్లస్ 8 అనమాట. ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అయితే వస్తుంది వన్ప్లస్ 8లో. గూగుల్ పిక్సెల్ 5లో అయితే మనకి స్నాప్డ్రాగన్ 765 అయితే ఉంటుంది. బట్ టూ మొబైల్స్ మనకి 5Gకి అయితే సపోర్ట్ చేస్తాయి, సో ఇది ఒక మంచిది. అండ్ ఆక్సిజన్ ఓఎస్ వద్దు, నాకు ఓన్లీ క్లీన్ యూ అండ్ స్టాక్ ఆండ్రాయిడ్ కావాలనుకుంటే కనుక యూ కెన్ గో విత్ గూగుల్ అనమాట. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు అప్డేట్స్ పరంగా, ఎందుకంటే వన్ప్లస్ కూడా మీకు మంచి బాగానే ఇస్తుంది అప్డేట్స్. అండ్ ఏదైతే పిక్సెల్ ఉందో గూగుల్ కూడా మీకు మంచి అప్డేట్స్ టైం టు టైం రోల్అవుట్ బాగానే చేస్తుంది. సో మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. మీకు వైర్లెస్ ఛార్జింగ్ కావాలి, అలాగే రివర్స్ ఛార్జింగ్ కూడా కావాలనుకుంటే కనుక యూ కెన్ స్టిక్ విత్ గూగుల్ పిక్సెల్ 5 అనమాట. లేదంటే కనుక మీరు వన్ప్లస్ 8T అయితే మీరు తీసుకోండి. బట్ మీరు బ్యాటరీ చూసుకుంటే 4080 mAh, ఇక్కడ 4500 mAh అనమాట. బ్యాటరీ పరంగా కూడా మీకు కొంచెం వన్ప్లస్ 8T కొంచెం ముందులో ఉంది. బట్ మీకు ఇక్కడ కొన్ని ఫీచర్స్ అయితే తెలియదు, చెప్పారు కదా రివర్స్ ఛార్జింగ్ అని, సో వైర్లెస్ ఛార్జింగ్. సో మీకు వన్ప్లస్ 8Tలో అయితే కనిపించవు అనమాట. బట్ మీకు ఇక్కడ 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వస్తుంది, ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట. ఫ్రెండ్స్, మీరు మెయిన్గా మాట్లాడుకోవాల్సింది కెమెరా అనమాట. సో రెండిట్లో ఒక దాంట్లో మనకి క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది, ఒక దాంట్లో మనకి డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉందన్నమాట. ఎక్కడ మ్యాచ్ అవ్వట్లేదు కదా, 4 కెమెరాలకి 2 కెమెరాలు ఎక్కడ అనుకుంటున్నారా, అలా కాదు. సో ఎందుకంటే మీకు పెర్ఫార్మెన్స్ పరంగా చూసుకోవాలి. మీకు వన్ప్లస్లో 4 కెమెరాస్ ఉన్నా, మీకు ఏదైతే గూగుల్ కెమెరాస్ ఉన్నాయో
సో ఇవి మీకు బెస్ట్ క్లియర్ పిక్చర్స్ అయితే వస్తాయన్నమాట. మీరు వన్‌ప్లస్‌తో కంపేర్ చేసుకుంటే మేబీ అపర్చర్‌లో అయినా తేడా కావచ్చు, లేదా మైక్రాన్స్‌లో అయినా తేడా అయితే కావచ్చు. బట్ మీకు బెస్ట్ పిక్చర్ క్వాలిటీ అయితే మీకు గూగుల్ నుంచి అయితే వస్తుందన్నమాట పిక్సెల్ డివైస్‌లో వన్‌ప్లస్‌లో కంపేర్ చేసుకుంటే. ఫ్రంట్ కెమెరా పరంగా కంపేర్ చేసుకుంటే మీకు గూగుల్ పిక్సెల్ 5లో 8 మెగా పిక్సెల్ అయితే ఉంది. మనకు వన్‌ప్లస్ 80లో వచ్చేసి మనకు 16 మెగా పిక్సెల్ అయితే ఉంది. సో ఓవరాల్ కంపేర్ చేసి మీకు గూగుల్ పిక్సెల్ 5 కన్నా మీకు ఇక్కడ 16 మెగా పిక్సెల్ కాబట్టి కొంచెం మీకు కెమెరా పిక్చర్స్ క్వాలిటీ అని కొంచెం బాగా వస్తాయన్నమాట. సో ఫ్రెండ్స్ మీరు ఓవరాల్‌గా చూసుకుంటే సో అక్కడ 48 మెగా పిక్సెల్, ఇక్కడ 12 మెగా పిక్సెల్ కంపేర్ చేయలేము అనుకుంటారు. బట్ మీరు ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలి, అక్కడ 48 మెగా పిక్సెల్ అయినా కానీ మీకు సెన్సార్ బట్టి ఉంటుంది అండ్ మైక్రాన్స్ బట్టి ఉంటుంది. సో ఇక్కడ 12 మెగా పిక్సెల్ అయినా మీకు కొంచెం బెటర్ క్వాలిటీ పిక్చర్స్ అయితే వస్తాయన్నమాట. సో బేస్డ్ ఆన్ మైక్రాన్స్ అండ్ సెన్సార్ అండ్ అపర్చర్ అనమాట. ఫ్రెండ్స్ ఫైనల్గా నా పిక్ వచ్చేసి వన్‌ప్లస్ 80. సో ఎందుకంటే గేమింగ్కి బాగుంటుంది అండ్ మనకి కెమెరాస్ కూడా ఓవరాల్గా పర్లేదు అండ్ అప్డేట్స్ కూడా బాగుంటాయి అండ్ ఆక్సిజన్ వాయిస్ కూడా బెస్ట్ యూఐ అనమాట మనకి ప్రస్తుతం ఉన్న ఆండ్రాయిడ్ మొబైల్స్లో. అండ్ నేను ఎందుకు గూగుల్ పిక్సెల్ 5 సెలెక్ట్ చేసుకోలేదంటే సో గైస్ దీంట్లో వచ్చిన ప్రాసెసర్ అనమాట మెయిన్ 765G 5G ప్రాసెసర్. బట్ ఏంటంటే ఇది మనకి 25,000 వన్‌ప్లస్ నాట్‌లో కూడా సేమ్ ప్రాసెసర్ అయితే ఉంది. సో అంత ప్రైస్ పెట్టాల్సిన అవసరం అయితే నాకైతే అనిపించలేదు. అంటే డిజైన్ అనమాట, అంటే వాళ్ళు గూగుల్ పిక్సెల్ 1 స్టార్టింగ్ నుంచి వాళ్ళు సేమ్ డిజైన్‌తోనే వస్తున్నారు. సో డిజైన్‌లో కూడా ఎటువంటి మార్పులు చేర్పులు కూడా లేవు. బట్ మనకి వన్‌ప్లస్ 80 చూస్తే వన్‌ప్లస్ 8 ప్రో కన్నా మనకి కొంచెం డిజైన్‌లో చేంజెస్ అయితే ఉంటాయి అనమాట. వాళ్ళు ఫ్రెండ్స్ ఓవరాల్‌గా చెప్పాలంటే వన్‌ప్లస్ 80 ఈజ్ బెస్ట్ ఆప్షన్ అనమాట. సో ఫ్రెండ్స్ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. మీకోసం టెక్ అన్బాక్సింగ్ రివ్యూస్ అనేది తీసుకొస్తూ ఉంటాను. సాయి సైనింగ్ ఆఫ్.